దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీకందరికీ దేవుని దాసురాలుగా శుభములు పలుకుతున్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్న మరి ఉపవాసంతో కూడి దేవుని సన్నిధిలో కనిపెడుతున్న దేవుని బిడ్డలందరికీ కూడా శుభమోనుగాక. ఈరోజు మరి ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఉపవాస ప్రార్థన శక్తి శీర్షికలో ఇంతవరకు నేను 49 ప్రసంగాలు చేశాను. ఇది 50వ ప్రసంగం. ఇట్స్ ద 50th మెసేజ్ ఆన్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇవన్నీ కూడా యూట్యూబ్లో మీకు లభ్యమవుతుంది. జాయ్ చెరియన్ ఫాస్టింగ్ ప్రేయర్ అని కొడితే మీకు ప్రసంగాలన్నీ కూడా ఉంటుంది. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస ప్రార్థన వల్ల వచ్చే ఆశీర్వాదాలు, ఉపవాస ప్రార్థనలు మనం పాటించే నియమాలు, ఇవన్నీ కూడా విశదంగా అంశంపై అంశం నేను వివరిస్తూ వచ్చాను. ఇది 50వ ప్రసంగం. ఇది ఈరోజు మనం ధ్యానించేది రోగ నిరోధక శక్తి ఉపవాస ప్రార్థన ద్వారా లభించే చాలా గొప్ప దీవెన. అదేంటంటే ఉపవాసము మరియు రోగనిరోధక శక్తి. రోగనిరోధక శక్తి 10 సూత్రాలు ఈరోజు వివరించాలి పరిశుద్ధ గ్రంథం నుండని నేను ఆశపడుతున్నాను. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ వర్తమానం ఇచ్చాడు. స్పిరిచువల్ ఇమ్యూనిటీ, 10 ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ద బైబిల్. కనుక ఈ స్పిరిచువల్ ఇమ్యూనిటీ, ఒక ఆత్మలో నీవు ఏ విధంగా శక్తిని పుంజుకొని రోగంతో పోరాడి గెలుస్తున్నావు, అది వాక్యం ద్వారా లేక ఈ 10 సూత్రాల ద్వారా నీకు అది లభ్యమవుతుంది. ఏ విధంగా ఈ రోగబారి నుండి పడకుండా మనం తప్పించుకోవాలని చాలా సూత్రాలు, ఆయుర్వేద సూత్రాలు లేక ఇంగ్లీష్ మెడిసిన్స్, ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇది త్రాగండి, ఉదయం లేచి అది త్రాగండి అని హెచ్చరికలు మనం వింటూ ఉంటాం. కొందరు అంటారు అది మంచిది కాదని, కొందరు ఇది మంచిది కాదంటారు. మనకు ఎటు తోచదు. కొందరు ఒకే దాన్ని మంచిదంటారు, మరే దాన్నే చెడ్డదంటారు. అయితే మన శరీరానికి ఏది మేలుకరమైంది కొన్నిసార్లు మనం విచక్షించలేకపోతాం. కానీ పరిశుద్ధ గ్రంథం అయితే సత్యాన్ని బోధిస్తుంది. ఇది సత్యమే. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడాడు. నేను ఒక ప్రసంగం చేసినాను, మీకు గుర్తుండొచ్చు, ఆత్మబలం అని. స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఇలాంటి రోగాలను, భయాలను, పీడలను, మరి ఇలాంటి తెగుళ్లను ఎదుర్కోవడానికి ఆత్మలో నీకు బలం కావాలి. శరీర రుగ్మతలను నీవు జయించడానికి ఆత్మశక్తి చాలా అవసరం. నరుని ఆత్మ వ్యాధి నోర్చునని 18 సామెతలు 18:14 ఉంది. కాబట్టి ఇలాంటి ఆత్మీయ శక్తిని పుంజుకోవాలంటే ఒక 10 కార్యాలు మనం ఏం చేయాలి రోజు, అది ఈరోజు మీకు వాక్యం నుండి వివరించాలని నేను ఆశిస్తున్నాను. మరి 10 సూత్రాల్లో మొట్టమొదటిది, ప్రతిరోజు క్రైస్తవుడు దేవునితో బంధం కలిగి ఉండాలంటే దేవుని మాటలు వినాలి కదా. దేవుడు ఎప్పుడు తన స్వరాన్ని తన బిడ్డలకు వినిపిస్తాడు. ఆయన మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెలకు తన స్వరాన్ని వినిపిస్తాడు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును అని సెలవిచ్చినాడు కదా. అయితే ఇక్కడ దేవుని స్వరం మనం వినాలంటే వాక్యం మనకు ఆధారం. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు పఠిస్తే మనకు దేవుడు ఏమని మనతో మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని వాక్య ధ్యానము మొదటి సూత్రం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన శుభ వాగ్దానాలు ఉన్నాయి. ఈ శుభ వాగ్దానాల్లో
ప్రతిదీ నెరవేరుతుంది, ఒక్కటి కూడా తప్పిపోకుండా నెరవేరిందని మోషే మరి తన గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఒక్కటి కూడా తప్పిపోలేదు అంటున్నాడు. అంటే దేవుడు సత్యవంతుడు కాదా? ఈ వాగ్దానాలు యందు నమ్మకం ఉంచిన వాడు తప్పకుండా దాని ఫలితాన్ని చూస్తాడు. అయితే పేతురు ఏమంటున్నాడు ఈ వాగ్దానాల గురించి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నేను చూస్తున్నాను, చదువుతున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అనే స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరల జన్మింప చేశాను. మరి ఇవి అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు అని 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో మీరు చూస్తారు. 2 పీటర్ 1st chapter 4th verse. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న ప్రతి భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుంటున్నారు. లోకమందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల వల్ల మనం తప్పించుకుంటున్నాం. మనం యేసుక్రీస్తు రక్తమందు విమోచింపబడిన వారం. మరి ఆయన మరి మనకు యేసు జీవాన్ని మనలో ఉంచినాడు. మనము ఈ రోగాలను, తెగుళ్లను, ఈ క్లిష్టమైన పరిస్థితులను, ఈ అపాయములను, ఆపదలను తప్పించుకోవాలంటే ఈ పరిశుద్ధ గ్రంథములో అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలువారవునట్లు వాటిని అనుగ్రహించాను. అంటే మరి చాలా అద్భుతంగా ఉంది. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించడం వలన విశ్వాసికి అద్భుతమైన దైవశక్తి లభిస్తుంది. 39వ కీర్తన 3వ వచనం దావీదు అంటే, నేను ధ్యానించుచుండగా నా గుండెలో మంట పుట్టాను అంటాడు. అంటే చూడండి, మంటకు ఏ వైరస్ నిలబడుతుందండి? ఆ వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ధ్యానిస్తూ ఉన్నాను, దేవుని వాక్యం ధ్యానిస్తున్నాను, దేవుని మాటలు ధ్యానిస్తూ ఉండగా నా గుండెలో మంట పుట్టింది. 39వ కీర్తన 3వ వచనం, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టాను. అంటే వాక్యం అగ్ని వంటిది కదా, కంసాలివాని అగ్ని వంటిదని ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. నా వాక్యం అగ్ని వంటిది కాదా? అయితే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీలో మంట పుడుతుంది అన్నమాట. యు గెట్ చార్జ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఈ అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాలను ధ్యానిస్తూ ఉండాలి. నీకు ధైర్యం కావాలి కదా ఈ రోగాన్ని ఎదుర్కోవాలంటే, రోగ నిరోధక శక్తి. డాక్టర్స్ ఏమంటున్నారంటే, భయపడితే ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందంట, వెంటనే అది లెవెల్ కిందికి వెళ్ళిపోతుంది. భయపడొద్దు. అందుకే భయపడకుండా నీ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే ఉన్న 10 సూత్రాలు ఈరోజు దైవదాసురాల్లో మీకు వినవిస్తున్నాం. స్టడీ ద స్క్రిప్చర్స్, మెడిటేట్ ద స్క్రిప్చర్స్. వాక్యం చదువు, ధ్యానించు. పరిశుద్ధ గ్రంథంలో దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఊరం నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలిస్తాడు వాడు, కృంగిపోడు, కృషించాడు, చతికిలబడిపోడు, వాడు నిఠారుగా నిలబడతాడు, ఫలిస్తాడు పైగా. అలాగే దేవుని వాక్యము ఆహారము, జీవాహారం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడంట. 119 కీర్తన 50వ వచనంలో ఉంది, నా శ్రమ దినమున నీ వాక్కులు నన్ను బ్రతికించున్నది. నన్ను బ్రతికించేది నీ వాక్యమయ్యా, అది వాటి వల్ల నాకు నెమ్మది కలుగుతుంది అని అంటున్నాడు. అలాగే 119, 130వ వచనంలో నీ వాక్యము వెల్లడి అవుటతోడనే చీకటిలో వెలుగు పుడుతుంది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఊరికి అనవసరమైన మాటలు, సీరియళ్ళు, ఫోన్ల ద్వారా చెప్పుకోవడం ఇవన్నీ విశ్వాసికి తగదు. వచ్చిన రోగాన్ని ఎదుర్కోవడానికి ఉన్న నిరోధక శక్తి నేను చెప్పేది వాక్య ధ్యానం ఉండాలి. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ 5:15లో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును సద్వినియోగం చేసుకొనుడి, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండి నడుచుకొనుడి అంటున్నాడు. వీఆర్ వెరీ వైజ్ ఇన్ మేనేజింగ్ అవర్ టైం. కనుక వాక్యము చాలా ప్రశస్తమైంది. ఇది ప్రతి రోగాన్ని ఎదిరించేది దేవుని వాక్యం. కనుక నువ్వు చాలా వాక్యాన్ని ధ్యానించాలి.
యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 1000 వాగ్దానాలు అనే పుస్తకం రచించినాం. అది 5 సంవత్సరాల పరిశ్రమ. 1000 నామాలు వేరు, 1000 వాగ్దానాలు వేరు. మీరు ఆఫీస్లో కనుక్కుంటే పుస్తకం మీకు దొరుకుతుంది. బస్సులో కూర్చున్నప్పుడు, లేక ప్రయాణం చేస్తున్నప్పుడు, లేక ఎక్కడైనా వెయిటింగ్లో ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు స్మరిస్తూ ఉండాలి. అది నీకు శక్తిని ఇచ్చేస్తుంది. నీ నరంలో కణకణములో దేవుని వాక్కులతో నింపుకోవాలి. ఆయన వాక్కు చేత ప్రపంచములు నిర్మాణం చేసినాడు. ఆయన నోటి మాట చేత కలుగునుగా కంటే కలిగింది కదా అంటే ఆయన వాక్కులో అంత శక్తి, ఆయన వాక్కుల మూట ఇది. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, ధ్యానించాలి. వాక్యం చదవడం ఒక ఎత్తు, వినడం ఒక ఎత్తు, ధ్యానించడం చాలా గొప్పది. మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది రోగ నిరోధక శక్తి 10 సూత్రాల్లో మొట్టమొదటిదని చెప్పి మీకు మరి హెచ్చరిస్తున్నాను. రెండవది, రోగ నిరోధక శక్తిని శరీరంలో రావాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. లేకుంటే ప్రతిదానికి నువ్వు భయపడతావు, వణికిపోతావు. కానీ దేవుని బిడ్డలు దేవుడికి జంకరు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, వాళ్ళ అడుగులు జారవు. ఎందుకంటే వాక్యం వారి హృదయంలో ఉంది, వారికి ప్రార్థన ఉంది. దట్ విచ్ కనెక్ట్స్ విత్ దెమ్ విత్ గాడ్. చూడండి, దేవునికి నీకు బంధం కల్పించేది మరి ఏంటి? ప్రార్థన తప్ప. మరి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ భయాల నుండి నీకు విడుదల కలుగుతుంది, నీ చింతల నుండి విడుదల కలుగుతుంది. నువ్వు ప్రార్థన జీవితం లేకుంటే ఆకు కదిలితే కూడా భయపడతావు, నీ నీడను చూసి భయపడతావు, చీకటిని చూసి భయపడతావు, నీ జీవితం అంతా భయమే ఉంటుంది. దేనికి భయపడకుండాలంటే ప్రార్థనా పరునిగా, ప్రార్థనా పర్రాలుగా ఉండాలి. అందుకే కదా మనం శుక్రవారం ఉపవాస ప్రార్థన, కేవలం ప్రార్థన కాదు, ఉపవసించి కూడా ప్రార్థన చేయాలి. వారంకి ఒక్కసారన్నా నిష్టగా పాటించాలి. అది నీ శరీరంలో ఉన్న మరి ప్రతి బాధను తొలగిస్తుంది, విషాన్ని తొలగిస్తుంది, అలాగే నీ శరీరాన్ని పటిష్ఠిత్వం చేస్తుంది, దేవునికి నీతో కలుపుతుంది. ఆ ఉపవాసము ప్రార్థన 2 జోడించినప్పుడు చాలా శక్తి ఉద్భవిస్తుంది. కనుక నువ్వు ప్రార్థన చేయాలి. మీరు 1 గంట అయినా నాతో గడపలేరా అని అంటున్నాడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు. వాళ్ళు ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారు, ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారు. అప్పుడు అంటే 1 గంట గడపరా మీరు? ఈరోజు ప్రభు మనకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కెన్ యూ నాట్ స్పెండ్ 1 hour విత్ మీ? ఎన్ని పనులు చేస్తాం కదా మనం, దినమంతా ఏవేవో పనులు పెట్టుకుంటాం, కొన్ని అవసరమైన, కొన్ని అనవసరమైనవి. చాలా సమయం వ్యర్థమైన వాటి కొరకు గడుపుతుంటాం. మీరు పరీక్షించండి మీ సమయం మీరు ఎలా గడుపుతున్నారని. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అదే 1 గంట నీ గదిలోకి వెళ్ళి నీ భారమంతా దేవుని సన్నిధిలో నీవు పెడితే ఎంత పొందుకుంటావు. నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుస్తాడు, నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు, నీ మార్గంల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. నీ ప్రాణమునకు ఆయుస్సునకు ఆయనే మూలమైన దేవుడు కదా, ఆయన చేతిలో ఉంది నీ ప్రాణం. నువ్వు ప్రతిదానికి భయపడుతూ బ్రతకకుండా ప్రార్థన చేయి, 1 గంట సేపు ప్రార్థన చేయి. ఆ ప్రార్థనా జీవితం కావాలి. దావీదంతటి మహారాజు అంటారు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడిపించినాడు. దేవునికి స్తోత్రం. 56వ కీర్తన 3వ వచనంలో నాకు భయము సంభవించే దినమున నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు. పేతురు అంటున్నాడు తన పత్రికలో, 1 పేతురు 5వ అధ్యాయంలో, ఆయన నిన్ను కూడా చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్ ఆయన మీద వేసాను. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ 4:6 దేనిని కూడా చింతించే అవసరం లేదంటున్నాడు. ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయాలు కలవరపడని ఎప్పుడు అంటున్నాడు. దావీదు అంటున్నాడు 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకోను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా జీవితం లేకుంటే మనం భయంతోనే చేస్తాం. కాబట్టి విశ్వాసులు, మన పేరు విశ్వాసులు, విశ్వాస జీవితం. వీఆర్ లివింగ్ బై ఫెయిత్, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలంగా బతుకుతాడు. దేవునితో బంధం కలిగిన వాడు ఎప్పుడు కూడా దేనికి భయపడడు. మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు పూనుకున్నప్పుడు, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నీ తల నేలకు వంగుతుంది. అది చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. బ్లడ్ సప్లై అంత ఆక్సిజన్ అందుతుందట తలకు. అందుకే మోకరించి ప్రార్థన చేసే ఆరంభంలో నీకు చాలా భారంగా కన్నీళ్ళతో మోకరిస్తావు, కానీ చాలా తేలికగా లేస్తావు చూడు. ఎందుకంటే నీ తలలోకి ఈ బ్లడ్ సప్లై వస్తుంది, ఆక్సిజన్ సప్లై వస్తుంది. యూ ఫీల్ సో గుడ్ ఆల్ ఓవర్ వెన్ యూ ప్రే. కనుక ప్రార్థనా జీవితం ఇది 2వ సూత్రం. మొదటిది వాక్య ధ్యానము, 2వది ప్రార్థనా జీవితము. 3వది చూసినప్పుడు నీవు వాక్యము కంఠపాఠంగా నేర్చుకోవాలి. చిన్నపిల్లలు కంఠత వాక్యం చెప్తారు. ఇప్పుడు నిన్ను అడిగితే ఎన్ని వాక్యాలు కంఠతగా చెప్పగలుగుతావు? కొన్ని చాలా ప్రధానమైన వాగ్దానాలు కంఠతగా నేర్చుకుంటే అది ఏ దినమైనా నీకు పనికొస్తుంది. పరిశుద్ధాత్ముడు
నీవు నేర్చుకున్న వాక్యాలన్నీ నీకు జ్ఞాపకం చేస్తాడంట. యోహాను సువార్త 14:26లో పరిశుద్ధాత్ముడు సహాయకర్త, ఆదరణకర్త, నీవు వాక్యం హృదయంలో సంగ్రహించినవన్నీ కూడా నీకు జ్ఞాపకం తీసుకొని వస్తాడు. అవును, ఒకరోజు నేను చాలా బాధలో మధ్యరాత్రి వేళ ప్రార్థన చేసి పడుకున్నాను. చాలా కార్యాల గురించి విచారిస్తున్నాను. ఏంటి ప్రభువా ఇలా ఉంది పరిస్థితి అని. ఒక 1 year బ్యాక్ ప్రార్థన చేసిన గొప్ప శబ్దం విన్నాను, నేను మార్పు లేని దేవుడనని. అది ఎక్కడుంది అని వెతికితే నాకు మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో దొరికింది. నేను మార్పు లేని దేవుడను. చూడండి, ఆ మాట ఎప్పుడో నా హృదయంలో ఉంది, అది నాకు జ్ఞాపకానికి వచ్చి నన్ను ఆదరించింది. చంటి బిడ్డ పండుకున్నాను. ఈజ్ అ లార్డ్ హూ విల్ నెవర్ చేంజ్. మనుషులు మారిపోతారు, దేవుడు ఎన్నడూ మారాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది. అందుకే నువ్వు వాక్యాన్ని కంఠస్థం చేయాలి. నీకు రోగ నిరోధక శక్తికి 3వ ప్రిన్సిపల్ సూత్రం చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమించాలి, కంఠపాఠం చేయాలి. ఆవు గబగబా మేసేస్తుంది పచ్చి గడ్డిని. గబగబా మేసేసిన తర్వాత ఒక చెట్టు కింద పోయి కూర్చొని ఎంత అందమో ఆ దృశ్యం మెల్లగా ధ్యానిస్తుంది అన్నమాట. అది తిన్నదంతా మళ్ళా తెచ్చుకుంటుంది. చూయింగ్ ద కడ్ అంటారు ఇంగ్లీష్లో. అది మళ్ళా నోటికి తెచ్చుకొని మళ్ళా ధ్యానిస్తుంది. దాని నోరు అటు ఇటు మూమెంట్ చూడాలి. కన్నులు ఏదో ధ్యానించినట్టు ఉంటుంది. చెట్టు కింద చల్లగా కూర్చొని దేవుని మరి ఆ తిన్న ఆహారాన్ని తిరిగి తెచ్చుకొని అది నములుతూ ఉంటుంది. అలాగూ నెమరు వేయాలి దేవుని వాక్యం. అది నీకు రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసి, కొందరంటారు ప్రసంగం చాలా బాగుంది, ఏం ప్రసంగం అంటే ఏం తెలియదు. దేవుని వాక్యం మీరు వినువారు మాత్రం కాకుండా దాన్ని గైకొనేవారుగా ఉండాలి. మీరు వినుటకు వేగిరంగా ఉండాలి దేవుని వాక్యం. దాన్ని గైకొనుటకు కూడా మీరు ఆసక్తితో ఉండాలి. ఎందుకంటే శక్తిగల దేవుని వాక్యం ఇది. హల్లెలూయా. కంఠపాఠంగా నేర్చుకో కొన్ని వాక్యాలు. రేపేమవుతుందో నీకు తెలియదు కదా. నిన్ను కాపాడేది, భద్రపరిచేది దేవుని వాక్యం. 4వది చూసినప్పుడు శుద్ధమైన మనస్సాక్షి, ఎ క్లీన్ కాన్షియన్స్. ఇది రోగ నిరోధక శక్తి. 4వది 32వ కీర్తన 5వ వచనంలో ఉంది, మరి పాపమును పరిహరించే దేవుడు. పాపమును నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వదిలిపెట్టాలి. 32:5 చూడండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మానవులు కదా, కొన్నిసార్లు మనం తప్పిపోతాం. నోటి ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా తప్పిపోయే అవకాశం ఉంది. కానీ తప్పిపోతున్నానులే, మనం అందరం మానవులమే, తప్పులోనే ఉందామని కాదు. వెంటనే ప్రార్థన చేసి ఆ తప్పును ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టడమే దేవుని బిడ్డల లక్షణమై ఉన్నది. యోబు అంటాడు, ఒకవేళ నా రొమ్ములో పాపము నేను కప్పుకుంటే దేవుని ఎదుట, పవిత్రుడైన దేవుని ఎదుట నేను వేషధారణ అవుతాను. వేషధారణ ఉంటే తొలగించుకోవాలి. ఉపవాసం అందుకే చేస్తాం. మనలో ఏదైనా దేవునికి అయిష్టమైన పాపం ఉంటే తొలగించుకోవాలి. యు హావ్ టు బికమ్ క్లీన్ ఇన్ అవర్ కాన్షియన్స్. మరి దేవుని పట్ల శుద్ధమైన మనస్సాక్షి, మనుషుల పట్ల శుద్ధమైన మనస్సాక్షి, అది నిర్మలమైన మనస్సాక్షి అని లేఖనాల్లో పౌలు భక్తుడు అంటున్నాడు. మరి ఇలాగూ నువ్వు పవిత్రంగా ఉండాలి. అప్పుడు ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుందండి. వెంటనే పోతుంది. సూటిగా దేవుని చెవిలోకి చచ్చిపోతుంది ఈ ప్రార్థన. కొందరు ఏడుస్తూ ఉంటారు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా మేము జవాబు రాలేదు, అన్ని సంవత్సరాలు చేసినా నీకు రాదు జవాబు. నీ హృదయం సరిగా లేదు దేవుని సన్నిధిలో. నువ్వు వేస్ట్, నువ్వు ప్రార్థన చేసి వేస్ట్. ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో, నీ వేషధారణ ఒప్పుకో. నువ్వు అనుమానపడడం కూడా పాపమే. దేవుని కించపరచడం, దేవుని గురించి యుక్తమైన మాటలు పలుకు. దేవుడు ఏం చేసినాడు, దేవుడు ఎంత చేస్తాడు, ఇవన్నీ మాటలు పలకకుండా ఉన్నట్టు వాక్యాన్ని, చంటి బిడ్డలాగా దేవుని వాక్యాన్ని నమ్మి నీవు నీ పాపాలు ఒప్పుకొని వదిలిపెడితే నీ ప్రార్థన వెంటనే దేవుడు ఆలకిస్తాడు. తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. నీకు భయం పారద్రోలుతాడు. నీకు మంచి మనస్సాక్షితో. చూడండి, పౌలు భక్తుడు ఎబ్రీ పత్రికలో అంటాడు 10వ అధ్యాయంలో, ప్రోక్షింపబడిన హృదయాలతో మీరు దైవ సన్నిధికి రావాలి. అంటే విత్ అ క్లెన్స్డ్ హార్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? చూడండి, మంచి మనస్సాక్షితో నువ్వు ప్రార్థన చేస్తే ఎంత శక్తివంతమైన ప్రార్థన. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుందంట.
ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ పర్సన్ అవైలత్ మచ్. వారు పొడుగాటి ప్రార్థనలు చేయని అవసరం లేదు. వాళ్ళు నీతి, వాళ్ళ భక్తి, వాళ్ళు సూటిగా ఉన్నారు, దేవుని సన్నిధిలో సరిగ్గా ఉన్నారు. కాబట్టి చూడండి, యెహోషువను చూడండి, సూర్యుడు అక్కడ నిలువంట నిలిచినాడు, చంద్రుడా నిలువు గిబియోనులాట నిలిచింది. పవర్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ పర్సన్. కాబట్టి అలాంటి మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేయాలి. ఐదోది చూసినప్పుడు నువ్వు ఆరాధించే బిడ్డగా ఉండాలి. ఇదొక రోగ నిరోధక శక్తి. యూ ట్రై అండ్ సీ, ట్రై గాడ్, ట్రై ప్రేయర్, ట్రై దిస్ ప్రిన్సిపల్స్. ఆరాధించే బిడ్డగా ఉండాలి. నాట్యమాడి దేవుని స్తుతించడం, నోరెత్తి స్తుతించడం, గొంతెత్తి పాటలు పాడడం, చప్పట్లు కొట్టి ఎందుకయ్యా స్తుతించాలి అంటే నీవు స్తుతి ద్వారా దేవుని సన్నిధిని దింపుకుంటున్నావు. సమరయ స్త్రీతో అంటాడు కదా యోహాను 4:24, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ ట్రూత్, ఆయన అంతరంగం అంత సత్యం కోరుతున్నాడు. ఇది నీకు శక్తినిస్తుంది అన్నమాట. ఈరోజు వాక్యం మరియు వాట్సాప్లో చూశాను, ఒక ముసలతను 85 సంవత్సరాల వయసు గలతను పడి డాక్టర్ దగ్గర వెళ్తే వెంటనే వెంటిలేటర్ పెడుతున్నారంట. ఇక పెద్దగా ఏడ్చినంట ఈ వృద్ధుడు. అందరు అనుకున్నారంట భయపడి ఏడుస్తున్నాడని. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నేను భయపడి ఏడవడం లేదు, ఆక్సిజన్ పెడుతున్నారని నేను ఏడవడం లేదు, కానీ ఈ 85 సంవత్సరాలు నాకు దేవుడు తన ఊపిరిచ్చి నన్ను నిలబెడితే నేను ఎప్పుడు వందనాలు చెప్పలేదు. ఎంత విలువైంది ఈ ఊపిరి. నేను ఎప్పుడు స్తుతించలేదు కదా, నేను ఎప్పుడు దేవుని ఆరాధించలేదు దేవుడిచ్చిన ఈ ఊపిరి కొరకు. ఇప్పుడు చూడు, డబ్బులు పెట్టి నేను ఊపిరి కొనుక్కోవాల్సింది, ఆక్సిజన్ నేను కొనుక్కోవాలి ఇప్పుడు డబ్బులు పెట్టి. కానీ అదే కదా మన జీవితాల్లో. మీ వయసు ఎంత? అన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఊపిరిని ఇచ్చినాడు. ఎప్పుడైనా వందనాలు చెప్పినావా? ఆరాధించినావా? దేవుడు అంటే నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా జనులు నన్ను కీర్తించాలి. సృష్టి యావత్తు దేవుణ్ణి కొనియాడుతుంది. పిచ్చుకలు 3 గంటలకే లేస్తుంది, కిచకిచకిచ కిలా రావంతో దేవుని స్తుతిస్తుంది. సముద్రం కూడా ఒక్క అలతో ఇంకో అలగలిసి చప్పట్లు కొడతాయంట, బైబిల్లో ఉంది. చెట్లయితే ఆడుతాయంట గాలికి, ఆడి దేవుని మహిమపరుస్తాయంట. మనిషికే తెలివి లేదు, ఆరాధనలో దేవుణ్ణి దింపుకుంటున్నామని తెలివి లేదు. ఆరాధించాలి. ప్రతి ఆదివారం నేను ఆరాధన గురించే మాట్లాడమన్నాడు, ఆరాధన గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆరాధన చాలా ప్రెషియస్, చాలా అమూల్యమైంది, విలువైంది, ప్రజలను దీవించేది దేవునికి మనం ఇచ్చే ఆరాధన. కాబట్టి ఆరాధించాలి. నీకు ఏదైనా మూడ్ బాగాలేదు అంటే, మనసు ఎలాగా ఉందంటే, పోయి నీ గదిలోకి వెళ్ళి 2 పాటలు పాడు, చప్పట్లు కొట్టి. ఇది చప్పట్ల చికిత్స అన్నమాట. ఇది కొట్టగానే నువ్వు 2-3 పాటలు పాడగానే నేను 7 పాడమంటాను అంతే. మటు మాయం నీ భయం, నీ ఆందోళన, నీ కలవరం, నీ భయం, నీ భీతి, నీ అనుమానం, రోగ భయం అంతా పోతుంది. హల్లెలూయా. అనుభవం ద్వారా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉండాలి. కీడు కొట్టేస్తాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే, కీడు పోతుంది, రోగం పోతుంది, మరణం పోతుంది, భయం పోతుంది, నీకు చీకటి పోతుంది, వెలుగు కలుగుతుంది, జీవితం అంతా వెలుగుమయం. లేకుంటే బిక్కుమని చేస్తావు. నువ్వు దేనికి భయపడినావు అదే నీ మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడు చూసినా చీకటి మాటలే. జాగ్రత్త. ఇవన్నిటితో దేవుడు నిబంధన చేస్తాడు, కన్నులతో నిబంధన చేస్తాడు. ఈరోజు మరి సంతానం లేదని ఒక బిడ్డ మరి విదేశాల నుండి నాకు మరి తెలియజేసింది వాట్సాప్ ద్వారా, ప్రే ఫర్ మీ మమ్మ, నాకు సంతానం లేదు, నేను ఇప్పుడు ఒక ట్రీట్మెంట్కి పోతాను. నేను అన్నాను వెంటనే, దేవుడు కన్నులతో నిబంధన చేస్తాడు. నువ్వు విశ్వాసం ద్వారా ఒక మంచి బేబీ ఫోటోని బెడ్రూమ్లో పెట్టుకో. చూడు, దేవుడు ఇది చేయగలడు. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది. నీ బెడ్రూమ్లో ఈ ఫోటో పెట్టుకో, చక్కగా బిడ్డను చూస్తూ ఉండు, దేవుడు ఇస్తాడు నీకు. ఇంతకుముందు యూపీఎఫ్లో అదే జరిగింది. 10 సంవత్సరాలు భార్యాభర్తలకు సంతానం లేకుండా నేనే తయారు చేసిన ఒక పెద్ద ఫ్రేమ్, మా స్టాఫ్కి చెప్పి తయారు చేయమని చేసినాడు. చక్కని ఆడపిల్ల ఫోటో బెడ్రూమ్లో పెట్టుకొని చూడండి అని. దేవునికి మహిమగలడానికి ఈ మాట చెప్తున్నాను. దేవుని మహిమపరిస్తే, దేవుని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. చూడండి, చెప్పినానో లేదో, 10 సంవత్సరాలైన తర్వాత వారికి దేవుడు 2 చక్కని పాపల్ని ఇచ్చినారు. ఇప్పుడు పాపలకు ఒక 4 సంవత్సరాల వయసు ఉంటుంది. అమడాల పిల్లలు పుట్టినారు, ట్విన్స్, బోత్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఒక్కటే అడిగినాం, నేను ఇచ్చింది కూడా ఒకతే పాపను ఫోటోలో, ఫ్రేమ్లో. కానీ దేవుడు అడుగువాటన్నిటికంటే ఎక్కువ ఇస్తాడు కదా, 2 ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే,
నీవు దేవుని యందు మరి విశ్వాసం కలిగి నీ యొక్క లేమిలో, నీ అవకతవకల్లో, నీ లోటుపాట్లలో దేవుని ఆరాధించు. ఈ ఆదివారం నేను బోధించిన శ్రమలో దేవుని ఆరాధించినారు, సంఖ్యలలో దేవుని ఆరాధించినారు, కష్టాల్లో ఆరాధించినారు, ఇబ్బందుల్లో దేవుని ఆరాధించినప్పుడు ఆ ఇబ్బందులని తొలగిపోతాయి. దేవుడు సంపూర్ణుడు కదా, ఆ సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధించాలి, నువ్వు ఆరాధించాలి. చెడ్డ మాటలు బూతులు కాదు నీ నోటి నుండి వచ్చేది. తిట్టడం, కొట్టడం, కలహించడం, కయ్యాలు. కొందరు విశ్వాసులు ఏం కలహిస్తారో, వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ కూడా బలం కూడగట్టుకొని అరుపులు కేకలు, అది కాదు. తగ్గించుకొని ఒక పాట పాడు, నీకు రోగనిరోధక శక్తి పెరిగిపోతుంది. దేవుడు దిగొస్తాడు, నీ కణకణంలో ఉంటాడు, నీ యొక్క రక్తంలోకి ప్రవేశిస్తాడు, నీ నరంలోకి ప్రవేశిస్తాడు, ఎముకల్లోకి ప్రవేశిస్తాడు. ఆరాధిస్తే ఆ గొప్ప శక్తి నువ్వు పొందుకుంటావు. దేవునికి వందనాలు, హల్లెలూయా. అలాగే 6వ చూడండి, మరి పరిచర్య చేయడం అంటే ఫలించడం ప్రభు కొరకు. పరిచర్య చేయాలంట. దేవునికి ఇచ్చిన ఏ తలాంతైనా వ్యర్థంగా పెట్టుకోవద్దు. పేతురు తన పత్రికలు అంటున్నాడు, విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని పని చేస్తూ ఉండాలి. నేను ఈరోజు దేవుణ్ణి అడిగినాను, ఎందుకబ్బా దేవుని పని చేయాలంటావు ప్రభు, ఎప్పుడు పని చేయాలా, మేము ఎప్పుడు పని చేయాలి, అవును ఎప్పుడు నా కొరకు ఫలించాలి. అప్పుడు నాకు దేవుడు అర్థం చేస్తున్నాడు, నువ్వు ఒక తోట పెట్టుకొని మామిడి చెట్టు పెట్టుకొని అది బాగా ఫలిస్తే నువ్వు ఏం చేస్తావు, దానికి ఎక్కువ ఎరువు వేస్తావు, ఎక్కువ కాపుదలు ఇస్తావు, ఎక్కడ కోతి రాకుండా చూస్తావు, పిట్టలు వచ్చి దాన్ని గిల్లకుండా చూస్తావు. ఎంతెంత ఒక దానిమ్మ చెట్టును చూసినప్పుడు నాకు చిన్నతనంలో మా అమ్మ చాలా దానిమ్మ చెట్లు పెంచేది. అది ఎర్రగా రౌండ్ అయినప్పుడు దానికి బట్ట కట్టేది. బట్ట ఎందుకు కడుతున్నావు అంటే దాన్ని కాపాడుతున్నా నేను అని చెప్పేది అమ్మ. అంటే చూడండి, ఫలిస్తూ ఉన్నప్పుడు కాపాడేది దేవుని వంతు. అదే నేను అర్థం చేసుకున్నాను. when you're bearing fruit, when you're doing the will of God, when you're serving God, serving people, it is the utmost responsibility of God to protect your life. నిన్ను కాపాడుతాడు అప్పుడు దేవుడు తప్పకుండా. అందుకే చూడండి, భక్తులకు ఆయన రక్షణ దుర్గంగా ఉంటారు. భక్తులు ఎన్ని పనులు చేస్తారండి, మీ వల్ల అవుతుందా? 24 గంటలు పనిచేసే సేవకులను కూడా నేను చూసినాను. ఎప్పుడు అవి రామం లేకుండా పని, ఎక్కడి నుండి వీళ్ళకి శక్తి అనుకుంటాను నేను. నా విషయం కూడా నాకు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా చేస్తున్నా నా వయసులో మరి ఎన్ని మూలుగుడు ఎంత ఉంటుంది మనుషులు, అసలు ఒక పని చేయచేత కదా. మరి నేను ఎట్లా ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను, ఇన్ని ప్రసంగాలు చేస్తున్నాను. ఈ లాక్డౌన్లో నేను లెక్క పెట్టినాను, ఈరోజు దాదాపు 70 ప్రసంగాలు చేసినాను. అది అరే ఇది ఎక్కడి నుండి వచ్చింది శక్తి నాకు? దేవుడు తన సేవించే వారికి శక్తినిస్తాడు, రోగ నిరోధక శక్తినిస్తాడు, ఆత్మలో శక్తి ఇచ్చి శరీరం మీద విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు పరిచర్య చేయాలి, దేవుని సేవించాలి. ఎప్పుడు కాదు వీలు కాదు అని అనకుండా సేవ చేస్తూ ఉంటే దేవుని అనుగ్రహం నీ జీవితంకి వస్తుంది. హీ గివ్స్ యూ మోర్ స్ట్రెంగ్త్ టు వర్క్. 1 పేతురు 4:10 చూడండి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఉపచారం చేయాలంట, ఒకరికొకరు సహాయం చేసుకోవాలంట. దేవుని గృహంలో, దేవుని మందిరంలో అవసరతలు ఉంటే వెళ్ళి పనిచేయాలంట. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యం నుండి చేయవలను. ఇందువల్ల దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక, ఆమేన్. చూడండి, ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉంది. ఫలించే చెట్టుని ఎవరన్నా నరుకుతారా? ఏ తోటమాలి నరుకుతాడు? ఫలించి బాగా నిండు కాతొస్తే నరుకుతాడా? ఇది ఇంకా ఫలించాలి, ఇంకా దీంతో నాకు పని ఉంది. ఈరోజు ఉదయం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏంటి ప్రభా ఇంకా నాకు ఎప్పుడు విశ్రాంతిలో ప్రవేశిస్తే ఎప్పుడు ఎటర్నల్ రెస్ట్ బాగుంటుంది కదా అని నేను అనుకుంటే, దేవుడు అంటాడు నీతో నాకు చాలా పని ఉంది అన్నాడు. సరే, నువ్వు పని ఇచ్చేదారు చేస్తూ ఉంటాను, పౌలు అన్నట్టు మంచి పోరాడతాను, నా విశ్వాసం కాపాడుకుంటాను, నా పరుగును నేను తుదముట్టిస్తాను, ఒక తీర్మానం చేసుకున్నాను. దేవుని స్తోత్రం. కనుక మీరు ఇప్పుడు 6 సూత్రాలు విన్నారు. రోగ నిరోధక శక్తి 10 సూత్రాలు మీకు చెప్తున్నాను. 1ది వాక్య ధ్యానము, 2వది ప్రార్థన మరియు ఉపవాసము, 3వది దేవుని వాక్యాన్ని ధ్యానించి కంఠపాఠం చేయడం, 4వది మంచి మనస్సాక్షి క్లియర్ హార్ట్, 5వది ఆరాధించడం, దేవుని ఘనపరచడం నీ జీవితంలో, 6వది పరిచర్య చేయడం, దేవుని సేవించడం, 7వ చూసినప్పుడు సహవాసం,
నీ సహవాసం ఎవరితో ఉంది? నీ రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే సూత్రం 7వది, యూ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ ఫెలోషిప్. ఆదిమ అపోస్తులు వారు మరి ఎప్పుడు కూడా సహవాసములో ఉండినారు, ప్రార్థనలో ఉండినారు, రొట్టె విరుచుటలో ఉండినారు. వాక్యము అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందును, సహవాసమందు ఎడతెగకుండినారట. అపోస్తుల గారు 2:42. ఎందుకు సహవాసం? సహవాసం బలం, పూర్తి బలం నన్ను అంటే. ఎందుకంటే సహవాసం ఎక్కడ 2-3 నా పేరిట కుడతారు, అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి దైవశక్తిని అనుభవిస్తారు. ఆ సహవాసాలు ఒకరితో ఒకరు వారి బాధలు పంచుకుంటారు, బరువులు పంచుకుంటారు, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తారు. ఈ లాక్డౌన్లో మేము ఎక్కడ పోవాలంటే టెలిఫోన్లో హలో అనగానే ఒక్క మాట నీకొరు ప్రార్థన చేస్తాను బిడ్డ, నాకు వచ్చిన ఫోన్లన్నిట్లో ఒక చిన్న ప్రార్థన చేస్తానంటే. ఎందుకంటే మళ్ళీ నాకు దేవుడు అవకాశం ఇస్తాడు, ఆమె ఉంటుందో లేదో, మళ్ళీ ఆ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి మాయమైతే నేనేం చేస్తాను, ఉన్న అవకాశం ప్రార్థన చేద్దామని ఈ లాక్డౌన్లో అంతా మరి ఎవరన్నా ఫోన్ చేసి ప్రార్థన చేస్తుంటే అది ఎంత మంచిది. ఒకరికొరకు ప్రార్థన చేయ, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు సహాయపడడం, అది దేవుని ప్రేమ. దేవుని శరీరంలో మన అందరం అవయములుగా ఉన్నాం కాబట్టి సహవాసము చాలా అవసరం. కోపచిత్తంతో సహవాసం చేయొద్దని సామెతలు 22:24-25 కోపచిత్తం. డోంట్ కీప్ కంపెనీ విత్ అన్ యాంగ్రీ మ్యాన్. అన్నీ నేర్చుకుంటావు. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వాళ్ళు వీరైతారంటే వీళ్ళు వారైతారంట అని ఒక నానుడి ఉంది కదా. కోపచిత్తంతో సహవాసం, తిండిబోతుతో సహవాసం, త్రాగుబోతుతో సహవాసం, నిద్రమత్తుతో గలవంతో సహవాసం, సోమరితో సహవాసం చేయొద్దు ఎప్పుడు. కీప్ యువర్ కంపెనీ రైట్. జ్ఞానులతో సహవాసం చేయి, బుద్ధిమంతులతో సహవాసం చేయి, దేవుని బిడ్డలతో సహవాసం చేయి, భక్తులతో సహవాసం చేయి, దైవజనులతో సహవాసం చేయి. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను కూడా చెరిపేస్తుందంట. 1 కొరింథీ 15:33-34 మీకు సిగ్గు కలుగుటకే చెప్తున్నాను, డోంట్ కీప్ రాంగ్ కంపెనీ. బంధువులని చెప్పి అయ్యో మన బంధువులు కదా అని చెప్పి వాళ్ళతో నువ్వు మరి అది దేవునికి చిత్తానుసారం లేకుంటే మెలగొద్దు వారితో. నీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే సహోదర ప్రేమ, మరి ఒకని యందు ఒకడు అనురాగం కలిగి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని, ఒకరి అవసరంలో ఒకరు పాలు పొందడం, ఒకరి భారాలు ఒకరు పంచుకోవడం, దేవుని వాక్యాన్ని పంచుకోవడం, దేవుడు చేసిన కార్యాల గురించి సంభాషించడం, ప్రార్థన చేయడం మంచిదండి సహవాసం. ఆ సహవాసం చాలా అవసరం. అంటే మరి వ్యర్థమైన బాంధవ్యాలన్నీ కొట్టేయాలి. ఎందుకంటే వాళ్ళు నీ భక్తి జీవితానికి వాళ్ళు మరి ఏమాత్రం ప్రయోజనం లేకుంటే జస్ట్ అవాయిడ్ దేర్ కంపెనీ. కొందరు ఇంటికి వచ్చి బుర్ర తినేస్తారు, అసలు ఇంటి అడ్రస్ చెప్పొద్దు నన్ను అడిగితే. ఎందుకంటే నీకు దేవునికి ఉన్న సంబంధం పాడు చేస్తారు. బంధువులని పేరుతో మూటముళ్ళ చదువుకొని ఇంటికి వస్తారు, నీ సమయం అంతా దండగా తిని పడేస్తారు నీ సమయాన్ని. నీకు తెలివి ఉండాలి బ్రతకాలంటే. షుడ్ లివ్ వైజ్లీ. వ్యర్థమైన సాంగత్యాలు, వ్యర్థమైన స్నేహితులు, వ్యర్థమైన మరి వారితో గడపడం నీకు ఏమాత్రం అది నీకు జీవితానికి మరి ఆశీర్వాదకరంగా ఉండదు. అవాయిడ్ ఆల్ సచ్ కంపెనీ. నీకు దేవునికి ఉన్న బంధం అది చాలా ముఖ్యం. అన్నట్టు అందరితో కలవద్దని కాదు, ఎంత మట్టుకు ఉండాలో అంత. లకీర్ ఎక్కడ గీయాలో గీయాలి అంతే. ఇది నీ రేఖ, దీన్ని దాటి ఇక్కడ రావద్దు అంతే. నీ పని నువ్వు చూసుకొని నా పని నేను ఎంత మట్టుకు ఉండాలో. అదే దేవుని బిడ్డలతో ఉన్న సహవాసం వేరు. ఈ వ్యర్థమైన వారితో ఎందుకు ఇంత సమయాన్ని చాలా వేస్ట్ చేస్తారు. నేను చూస్తాను కదా సమయం ఎట్లా వేస్ట్ చేస్తారంటే, ఒక ఏజ్ దాటిన తర్వాత వ్యర్థమైన మాటలు. అదే నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే ఎంత అద్భుతం. నీ కుటుంబానికి తరతరానికి ఆశీర్వాదం. కనుక దేవుని బిడ్డలతో సాంగత్యం కలిగి వ్యర్థమైన సాంగత్యాలు, సంబంధాలు, బాంధవ్యాలు అన్నీ దూరం పెట్టి చూస్ వాట్ ఈస్ బెస్ట్. హల్లెలూయా. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడు. అదే ఆమె రోగ నిరోధక శక్తి, ఆమె బలం. అది మార్త విస్తారంగా పనిపెట్టుకుందట. మరియ యేసయ్య పాదాలను వదిలిపెట్టలేదు. షీ వాంట్స్ దట్ ఫెలోషిప్ విత్ జీసస్. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. చనిపోయిన తన సహోదరుని తిరిగి పొందుకుంది కదా ఆమె. కనుక అది మనం గమనించాలి. అదే అవసరమైనది ఒక్కటే అని అంటాడు ప్రభు. మరి
ఇంకా చూడండి, 8వది నేను చెప్తున్నాను, మీ జీవిత విధానాన్ని మీరు మార్చుకోవాలి. అంటే మన జీవితంలో క్రమం లేకుంటే మనకు ప్రతి దానికి అల్లటప్పుగా మనం భయపడుతూ ఉంటాం. ఒక ఇల్లు కట్టాలంటే క్రమం కావాలి, ఒక ఇల్లు సదరాలంటే క్రమం. మన జీవితంలో కూడా అలాంటి క్రమం రావాలి. క్రమం అంటే ఏంటండి అంటే డిసిప్లిన్. అంటే ఉదయం లేవడం, నీకు ఒక పద్ధతి అంటూ ఉండాలి. ఒకరోజు 12 గంటలకు, ఒకరోజు 11 గంటలకు, మరొక రోజు భక్తి పెరిగి 3 గంటలు. అలా కాకుండా ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు శక్తిని. దేవా, ప్రతి ఉదయం ఒక 4 గంటలకు లేచి నీ సన్నిధిలో గడపడానికి నాకు శక్తి దయచే ప్రభు. నేనైతే ఉన్నట్టు ఒప్పుకుంటాను దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుని సన్నిధిలో బడాయి పనికిరాదు కదా. నువ్వు బయట బడాయి చెప్పుకుంటావు, కానీ దేవునికి సమస్తం స్పష్టంగా ఉంది. నీ బలహీనతలు అన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి ఉన్నట్టు పలుకు. దేవా, నా శక్తి చాలడం లేదు తండ్రి, కానీ లేవాలని ఆశ ఉంది, ప్రార్థన చేయాలని ఆశ ఉంది, నాకు శక్తి దయచే ప్రభు. బలహీన సమయంలో మొరపెడితే దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. బలవంతుడైన దేవుడు. ఉదయం లేచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ఒక జీవిత విధానంగా, లైఫ్ స్టైల్గా మార్చు. నీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యూ విల్ ట్రయంఫ్ ఇన్ ఆల్ యువర్ అటెంప్ట్స్. నువ్వు చేసే ప్రతి పనిలో విజయం పొందుకుంటావు. భయం ఉండదు నీకు, ఇంకా ధైర్యం ఉంటుంది. మరి నీ పనుల భారం దేవుని మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన నమ్మకరించాలి. ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయాలని అర్థం. మరి నీవు ఉదయం లేస్తే మరి జిమ్కి వెళ్తారు కదా, చాలామంది ఎక్సర్సైజ్ కావాలని. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో జిమ్ కూడా బంద్ అయితే ఒక్కొక్కరు వాళ్ళ షేపులు అన్నీ మారిపోయినాయి. బటన్లు పట్టడం లేదంట, బెల్ట్ పట్టడం లేదంట. పాపం ఎందుకంత అతిగా తినడం? క్రమం లేదు జీవితంలో. బరువెక్కిపోయినా, నడవడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు. కొద్దిగా నీతిమంతుడు ఎప్పుడు కూడా తన ఆహారంలో కొద్దిగా దరిద్రునికి ఇస్తాడు. అప్పుడు నువ్వు చాలా చక్కగా ఉంటావు. కొద్దిగా నిగ్రహ శక్తి కావాలి. నీ విధానం, జీవిత విధానం మారాలి. కనబడదంతా తింటేలా బరువెక్కిపోతావు, బద్ధకం వచ్చేస్తుంది. బద్ధకస్తుడు దరిద్రుడు అవుతాడంట. వాడు చస్తాడు కూడా బద్ధకస్తుడు. ఎందుకంటే వాడు ఐశ్వర్యం మనకి చాలా దూరంగా ఉంటుంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. శ్రద్ధగా నీ జీవితం ఒక్కొక్క రోజు దేవుని క్రమంలో నువ్వు జీవిస్తే ఎన్నెన్ని కార్యాలు సాధించగలుగుతావు. దేవుని దగ్గర అయిపోతావు, దైవ జ్ఞానం పొందుకుంటావు. రోగాన్ని ఎట్లాగ ఎదుర్కోవాలని నీకు ఆ శక్తి వచ్చేస్తుంది. పిరికితనం గల ఆత్మ నిన్ను వదిలిపోతుంది. ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. రోగం నిన్ను చూసి పారిపోవాలి. చానాడు ఇశ్రాయేలు యేసుక్రీస్తు మరి ఏ విధంగా తన రక్తాన్ని గార్చినాడని నూతన నిబంధనలు చూస్తున్నాం. ఆ పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మంలో వారు అది ప్రోక్షించినప్పుడు సంహారకుడు చూసి దాటిపోయినాడట. దమ్ము లేదు సంహారకునికి లోపలికి రావడానికి. ఆ గొర్రెపిల్ల రక్తం చూసి దాటిపోయినాడట. అందుకే ఉదయం లేచి నువ్వు రక్తాన్ని కొనియాడాలి. మొన్నటి రోజు నేను ప్రసంగం చేసినాను, 5 blows against the Satan, 5 punches against the devil అని ప్రసంగం చేసిన. అంటే దాంట్లో యేసు రక్తాన్ని కొనియాడడం, మరి యేసు నామాన్ని స్మరించడం, వర్ణించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన చేయడం, స్తుతియాగం చెల్లించడం, ఇవన్నీ కూడా నీకు సాతానుపై దాడి చేయడానికి పనికొస్తాయి. కనుక నీవు ఈ విధంగా ఉండాలి నీ జీవిత విధానం. 9వ చూసినప్పుడు ఇవ్వడం చాలా గొప్ప దీవెన. లూకాసు వార్త 6వ అధ్యాయము 38లో ఆ మాట, ఇవ్వుడు నీకు ఇవ్వబడు. కొందరు ఇవ్వకుండా అన్నీ పోగొట్టుకుంటారు, ప్రాణం కూడా ఆఖరి పోగొట్టుకుంటారు. నీ ప్రాణం పుష్టిగా ఉండాలంటే ఇతరులకు ఇస్తూ ఉండాలి. ఎన్ని పొందుకుంటావు దేవుని దగ్గర నుండి? అది ఇతరులకు ఇవ్వాలన్నప్పుడు చాలా మనసు రాదు. పిసినారితనం. దేవుని సేవకులకు ఇయ్యరు, దేవునికి ఇయ్యరు, మందిరానికి ఇయ్యరు, పని వాళ్ళకి ఇయ్యరు, కూలీళ్ళకు పని చేయించుకొని కూలి ఇవ్వరు. అది నీకు దరిద్రం, నీకు మరణాన్ని తెస్తుంది, కీడం తెస్తుంది, శాపాన్ని తెస్తుంది ఇంటికి. కూలి మొరపెట్టొద్దు నీ దగ్గర. చేసి వాళ్ళు అడగకుందే ఇచ్చేయాలి. ఎంత ఆశీర్వాదం చూడండి. యేసుప్రభు ఈ మాట చెప్పినాడు లూకా 6:38, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, ఆణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను.
ఇవ్వాలి. ధారాళమైన స్వభావం. ధారాళంగా విత్తువాడు ధారాళంగా పంటకు వస్తాడు, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు. 41వ కీర్తనలో బీదలను కటాక్షించే వానికి 7 ఆశీర్వాదాలు ఉందండి, నేర్చుకోండి. 41వ కీర్తన మొదటి 3 వచనాల్లో 7 blessings when you help others. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పిస్తాడట. అదొక చూడండి, బీదలను కటాక్షిస్తే ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవా వాన్ని కాపాడి బ్రతికించును. కీర్తన 41 నేను చదువుతున్నాను. 7 blessings when you obey the word of God. నీవు ఇవ్వడంలో అంటే బీదలను కటాక్షించడంలో, బీదలను కనికరించేవాడు యెహోవా కప్పించువాడు. వాడు చేసిన దానికి దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రుల ఇచ్చకు నీవు వాన్ని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగము కలుగగా నీవే వాన్ని స్వస్థపరచుదు. కొందరు చాలామంది ధనవంతులు వృద్ధాప్యంలో ఈగలు ముసిరి పురుగులు పడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిసినారితనం, ఎవరి ప్రేమ పంచలేదు, పొందుకున్నారు. జస్ట్ లైక్ మృత సముద్రం లాగా, డెడ్ సీ లాగా అన్నీ పొందుకున్నారు కానీ ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి అటువంటి చావు చేస్తారు, దిక్కుమాల చావు. అలా ఉండకూడదు. నీకు బాగాలేదంటే 10 మంది ఉరికి రావాలి. అమ్మో ఈ తల్లి నాకు ఎంత సాయం చేసి, నేను ఉండలేను ఇంట్లో, తప్పకుండా నేను పోయి ఆదుకోవాలి, అలా పరిగెత్తుకొని వస్తారు. కాబట్టి నీకు అట్టి ఆశీర్వాదం కావాలంటే ఇస్తూ ఉండాలి. దేవుడు ఇస్తాడు నీకు. అవన్నీ ఎవరికి రుణపడి ఉండడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం అంట. ఎప్పుడు తే అనకుండా పట్టు అనేటట్టు ఉండాలి. నీ చెయ్యి పైగా ఉంటుంది. అప్పుడు పుచ్చుకునేవాని చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది, తే అంటాడు. ఇచ్చేవాని చెయ్యి ఎప్పుడు పైకి ఉంటుంది. హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రం. మనం ఇచ్చేవారుగా ఉండాలి, విశ్వాసంతో విత్తాలి. ముందుగా దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందదగిన వాడు ఎవడు అని రోమీయులకు రాసిన పత్రిక 11 చివరి భాగంలో మీరు చూస్తారు. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందదగిన వాడెవడు? ఇవ్వాలి. ఉపవాసం ఉన్నావా? ఆహారం తీసి బీదలకి ఇవ్వు, అది కూడా జమాయించుకోకు. ముద్ద మింగాలంటే దేవుని సెలవు కావాలి. బీదలను కటాక్షించాలి, ఇంట్లో పని చేసేవాడిని కటాక్షించాలి, నీకు సహాయపడేవాడిని కటాక్షించాలి. పేదవారిని, బంధువులలో ఉంటే వారిని ఆదుకోవాలి. నిన్ను ఎందుకు ధనవంతునిగా చేసినాడు దేవుడు? అన్నీ కూడబెట్టుకోవడానికి కాదు, ఇవ్వడానికి. ఆయన ఇస్తే నువ్వు పట్టుకోలేవు, పెట్టుకోలేవు అంటాడు కదా. ఇచ్చి చూడండి, ఇచ్చి నన్ను శోధించండి. దేవుని శోధించమని ఎక్కడ నేను చూడలేదు. మలాకి 3వ అధ్యాయంలో చూసినాను. నేను ఆకాశపు వాకిండ్లను విప్పుతాను, పట్ట జాలనంతగా దీవిస్తాను. దేవుడే మన అబద్ధి కూడా. విశ్వాసంతో ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10వ చూసినప్పుడు విశ్వాసము రోగ నిరోధక శక్తి. ఏదో అల్లం నీళ్ళు తాగితే బాగుంటుంది, పసుపు నీళ్ళు తాగితే రోగం రాదు, ఇవన్నీ చెప్తుంటే వింటూ ఉంటాం. ఇవన్నీ యూట్యూబ్లో కూడా చూస్తాం. మీరు ఉదయం లేచి పరిగడుపున అది తాగండి, ఇది తాగండి. ఎంత తాగినా నీ ఆత్మకు బలం లేకుంటే శరీరం ఓడిపోతుంది. ద బాడీ గెట్స్ డిఫీటెడ్. నరుని ఆత్మ వాని శరీరాన్ని జయించగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ 10 సూత్రాలు చెప్తున్న 10వది విశ్వాసం. నీకు విశ్వాసం ఉందా అంటే నువ్వు నేర్చుకున్నవన్నీ కూడా ప్రాక్టికల్స్ అన్నమాట. విశ్వాసం అంటే యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ లెర్న్డ్. అది ఇప్పుడు చూడండి, నువ్వు నేర్చుకున్నవి అమల్లోకి తీసుకొని రావాలి. విశ్వాసం ప్రయోగించాలన్నమాట. విశ్వాసము భయము 2 మిళితమై ఉండదు. చీకటి గదిలోకి వెళ్ళి నువ్వు లైట్ వేస్తే అక్కడ చీకటి ఉండదు, చీకటి పరారు వెళ్ళిపోతుంది, వెలుగే నిలుస్తుంది. హల్లెలూయా. వెలుతురు ఆ చీకటిని జయించేసింది అన్నమాట. భయం ఉన్నప్పుడు విశ్వాసం ఉంటే భయం ఉండదు. ఇంకా భయము విశ్వాసం 2 కలిసి ఉండదు. అందుకే విశ్వాసాన్ని ఎప్పుడు పరీక్షించుకోవాలా, ఉందా విశ్వాసం? యేసు ప్రభు స్వస్థపరిచిన వారందరితో ఇదే మాట అన్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి. ఎంత పెద్ద మాట. దాని గురించి రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను చేస్తాను స్వస్థత, నేను బాగా చేస్తే, నేను ప్రార్థన చేస్తే నువ్వు బాగైనావని ఎప్పుడు చాలామంది సేవకులు ఇట్నే అంటారు. మేము ప్రార్థన చేయగా వారికి స్వస్థత కలిగింది, మేము ప్రార్థన చేస్తే కుంటోడు నడిచినాడు, గుడ్డోడు చూసినాడు. ఎందుకు డప్పు వాయించడం?
యేసు ప్రభు ఎక్కడ చెప్పాలి, నేను చేసిన కార్యాలు మీరు చెప్పకండి అన్నాడు అంతే. యేసయ్య అంటాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం అనేది ఎంత గొప్పదండి. ఒకడు యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, యేసుప్రభు అంటాడు, నా కుమారుడు బాగవుతాడు అనేవాడు అన్నప్పుడు, బాగవుతాడు, నువ్వు నమ్ముతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అప్పుడు వాడు, నాకు ఇంత నమ్మకం లేదు, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయ్యా. ఇప్పుడు అవిశ్వాసి నీవు, అల్ప విశ్వాసి నువ్వు ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసి, దేవా నాకు విశ్వాసం అధిక పరిమాణంలో దయచేయి, శ్వాసంతో నా హృదయాన్ని నింపు నాయన. ఇది రోగ నిరోధక శక్తి. విశ్వాసము లోకాన్ని జయిస్తుంది, రోగాన్ని జయిస్తుంది, అన్నిటిని జయించేదే విజయం విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసం నాకు దయచేయి. అడిగితే తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 9 వరాల్లో విశ్వాసం ఘనమైన వరం, అతి పెద్ద వరం విశ్వాసం. ఫెయిత్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద 9 గిఫ్ట్స్. ఆ గొప్ప వరం అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 కార్యాలు మీతో నేను వివరించినాను. రోగ నిరోధక శక్తి. విశ్వాసులు భయపడే అవసరం లేదు. ఈ 10 సూత్రాలు మీరు క్రమంగా పాటించండి. ఐగుప్తులోకి వచ్చిన ఏ రోగం నీకు రాని అని అన్నాడు కదా, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదన్నాడు. సియోనులో ఉండేవారు వారికి బాగులేదని చెప్పారంట, వారు బాగున్నామంటారంట, ఏ అపాయం నాకు రాదంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోగాన్ని నీ పాదాల కింద నలిపేయాలి. నేను బాగా ప్రార్థన చేసినాను ఈరోజు. రోగం కాలిపోవాలి ప్రభువా, నీ ప్రజలకు హాని రాకూడదు ప్రభువా. కన్నీళ్లతో ప్రార్థన చేసినాను. దేవుడు నా ప్రార్థన వింటాడు తప్పకుండా. ఆ నిశ్చయత నీకు ఉండాలి. 10 సూత్రాలు మరొకసారి నేను తిరిగేస్తున్నాను. రోగ నిరోధక శక్తికి 10 సూత్రాలు. స్పిరిచువల్ ఇమ్యూనిటీ, 10 ప్రిన్సిపల్స్ ఫర్ ఇట్. 1, దేవుని వాక్యం పఠించాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రతిరోజు నీవు ప్రాధాన్యత ఇవ్వాలి. 2వది, నువ్వు ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. 3వది, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, కంఠపాఠం చేయాలి, శక్తినిస్తుంది. 4వది, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏ పాపం నీకు దేవునికి అడ్డుగా ఉండకూడదు, ఒప్పుకొని వదిలిపెట్టాలి. 5వది, ఆరాధించాలి, పాటలు పాడాలి, పాటలు పాడాలి. దేవుని స్తోత్రం గొంతెత్తి స్వరమెత్తి పాడు, నీకు రాగం లేకుండా పాడు. చాలా చక్కగా చిన్న పిల్లలు మరి ఏదో కూని రాగాలు పాడితే తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారండి. వాడు ఏదో మంచిగా ఉండాలి, రాగం తాళం పల్లవితో పాడితేనే ఆనందిస్తారా? వాడు వచ్చి రాని పాటలు పాడినా కన్న తల్లిదండ్రులకు ఎంత ఆనందం. అలాగే మన కన్న తండ్రికి ఆనందం. గొంతు చక్కగా ఉంటేనే పాడాలని ఏం లేదు, నీకు వాయిద్యాలు వస్తేనే పాట కాదు. కుండ బోర్లు పెట్టి కొట్టుకుంటూ పాడినా దేవుడు అంగీకరిస్తాడు. అది ఆరాధన. నీకు వచ్చిన దాంతో ఆరాధించు. దేవుడు నిన్ను గొప్ప మరి సంగీత దర్శకునిగా కూడా చేయగలడు. దేవుని స్తోత్రం. ఉన్న కొద్దీ దేవుని చేతిలో పెట్టు, ఆరాధించు, ఆరాధించు. 6వ చూస్తే పరిచర్య చేయి, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకో, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండు. ప్రయోజనం లేని చెట్టు నరకబడుతుందని వాక్యంలో ఉంది. 7వ చూసినప్పుడు బంధువులతో నీకున్న సంబంధం, అవసరం లేని బాంధవ్యాలు, రిలేషన్షిప్, అన్నెసరీ రిలేషన్షిప్ కొట్టేసేయాలి. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ కో బిలీవర్స్. దేవుని స్తోత్రం. అది నీకు శక్తిని ఇస్తుంది. అది కూడా కేవలం దేవుని వాక్యమే మాట్లాడాలి. దేవుడు చేసిన కార్యాలను సంభాషించాలి. వ్యర్థమైన మాటలని తొలగించుకోవాలి. 8, నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. నీవు జీవిత లైఫ్ స్టైల్ షుడ్ చేంజ్. ఒక క్రమ పద్ధతిలో తీసుకొని రావాలి నీ జీవితాన్ని. అడపా దడపా బ్రతకడం కాదు, ఎడా పెడా మాట్లాడడం కానీ ఇవన్నీ వదిలిపెట్టాలి. చూడండి, మిలిటరీ వాళ్ళని చూడండి, ఎంత డిసిప్లిన్ ఉంటుందండి, ఎంత డిసిప్లిన్. వాళ్ళ హెయిర్ కటింగ్ కూడా డిసిప్లిన్, వాళ్ళ డ్రెస్సింగ్ డిసిప్లిన్, వాళ్ళ నడక డిసిప్లిన్, మాటలు డిసిప్లిన్, చర్యలు డిసిప్లిన్. ఎందుకంటే వారు యుద్ధాన్ని గెలవాలి కదా, సాతాన్ని ఓడించాలి. మనమంతా మనకు డిసిప్లిన్ లేకుంటే ఎలాగూ యుద్ధాన్ని గెలుస్తాం, సాతాను శత్రువుని ఏ విధంగా ఓడిస్తాం. క్రమశిక్షణ చాలా కావాలి. తర్వాత 9 ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి, సహాయపడుతూ ఉండాలి. దేవునికి ఇవ్వాలి, దశంభాగం దేవునికి ఇవ్వాలి, అర్పణలు. పేదవారు, బీదవారికి, అనాథులకు, విధవరాళ్ళకు, అంగవైకల్యం వారికి, అవసరంలో ఉన్న ఆదుకోవాలి. దేవుడు నీకు అద్భుతమైన సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విత్తుతేనే కదా పంట కోసేది. 10వ చూసినప్పుడు విశ్వాసం చాలా గొప్పది. 10వది విశ్వాసం ఉండాలి. రోగ నిరోధక శక్తి అతి శ్రేష్టమైంది, ప్రాముఖ్యమైన విశ్వాసం నీలో లేకుంటే భయపడి చచ్చిపోతావు. ఏది భయపడుతున్నావు అదే నీ మీదకి వచ్చేస్తుంది.
దేవుని శక్తిని నువ్వు ధ్యానించాలి. దేవుడు నేను శక్తితో నింపుతాడో, అది ఐసోలేషన్ వార్డు ధ్యానించి, అక్కడ గాంధీ హాస్పిటల్ ఇంతమంది బడున్న అది ధ్యానించి, లేక లాక్కొని నేను పోయినట్టు నువ్వు ఊహించితే అట్టనే జరుగుతుంది. లేదు ఆ చింతలన్నీ ఆ ఆలోచనలు కొట్టి పారవేసి వాక్యంలో నేను చెప్పిన 10 సూత్రాల్లో నిమగ్నమై ఉండు. దేవుని స్తోత్రం. దేవుడు మహిమ పొందును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాయనా నీ పాదములకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవ, 10 సూత్రాలు మేము ధ్యానించినాం. ప్రతి హృదయంలో ప్రతి మదిలో ఇది నాటుమని, రోగ నిరోధక శక్తిని పుంజుకొని యుద్ధమాడి గెలవడానికి సహాయం దయచేయండి. దాని పాదాల కిందికి తీసుకొని రాని అణిచివేయమని, మా దేశాన్ని కాపాడండి, దేశాలను కాపాడండి, ప్రపంచాన్ని కాపాడండి, భక్తులను కాపాడండి, విశ్వాసులను కాపాడండి. నాయనా నీకు స్తోత్రం. మాకు భయం అవసరం లేదు. మా గుండెలో స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. నేర్చుకున్న 10 సూత్రాలు మేము కలిగి ఉండాలి. ఇదే మా నిరోధక శక్తి. మేము భయపడితే ఉన్న శక్తి కోల్పోతాం. ఈ శక్తితో మేము ఎదురాడి గెలవడానికి ఉన్న సహాయం మాకు దయచేయమని ప్రతి భయాన్ని బంధిస్తున్నాను. గొప్ప దేవ స్తోత్రం. హల్లెలూయా. సర్వ రోగంలో నేను ఈ ఎదురు నుండి తొలగిస్తానని వాగ్దానం పొందుకుంటున్నాను. నాయన అద్భుతం చేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కంచె వేసి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల
ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము